దీని తర్వాత క్రాస్ బిల్ట్. ఈ వేస్ట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ పక్కన పెట్టుకోవాలి. నేను నిన్న వచ్చేసి లైనింగ్ 2 లేయర్లు కట్ చేశాను. 1 2 మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 2 లేయర్లు కట్ చేశాను. ఇంకా అలాంటప్పుడు దీని లోపలికి మనం వేస్ట్ క్లాత్ అనేది వేయాల్సిన అవసరం లేదు. దీన్నే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు క్రాస్ బిల్ట్ అనేది ఎలా పెట్టుకోవాలని చూద్దాము. ఈ వేస్ట్ ఫ్యాబ్రిక్ అండి, ఇది వేస్ట్ ఫ్యాబ్రిక్, దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి లైనింగ్, ఇది కూడా మెయిన్, ఇది వచ్చేసి వేస్ట్ క్లాత్. ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఇంకొక క్రాస్ బిల్ట్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇది ఎలా పెట్టామో అది కూడా అలానే ఏమంటే దానికి ఆపోజిట్ పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్ ఇది పెట్టేసి ఫస్ట్ అనేది మనము వేస్ట్ ఫ్యాబ్రిక్ పెట్టాం కదా, వేస్ట్ ఫ్యాబ్రిక్, దీని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాత మళ్ళీ లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి వేస్ట్ క్లాత్. ఇలా పెట్టుకున్న తర్వాత మనం చూస్తే ఈ 2 కార్నర్స్ అనేవి ఇలా ఆపోజిట్ రావాలి. ఆపోజిట్ వచ్చినప్పుడే మనం 2 క్రాస్ బిట్లు కరెక్ట్ కుట్టామని. అలా లేకుండా 2 ఇటు సైడే కుట్టాము అంటే మళ్ళీ ఇప్పి కుట్టాల్సి వస్తుంది. రెండు ఒకసారి కుట్టి పెట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ సెంటర్ దగ్గరికి టర్న్ చేయాలి. టర్న్ చేసేసి స్టిచ్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది వదిలేసి స్టిచ్ చేయాలి. మనం ఇలా కుట్టినప్పుడు ఈ క్రాస్ బిల్ట్ అనేది ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ అనేవి బయటికి రాకూడదు. ఇలా బయటికి రాకూడదు. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా కనిపిస్తూ ఉండాలి. మనం నీట్గా కట్ చేసుకోవాలి. మెయిన్ ఇవే అండి, ఇవి అనేది బయటికి రాకూడదు. రెండు క్రాస్ బిల్ట్ నీట్గా పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ బిల్ట్ అటాచ్ చేసేటప్పుడు క్రాస్ బిల్ట్ అనేది ఒకసారి కొలుచుకోవాలి. కొలుచుకొని మనకి ఎక్స్ట్రా ఏమన్నా క్రాస్ బిల్ట్ కనిపిస్తుంది అంటే కట్ చేసేయాలి. ఇలా క్రాస్ బిల్ట్ అనేది ఇలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది క్రాస్ బిల్ట్ అనేది ఇక్కడ వరకు ఉంది, ఇదంతా ఎక్స్ట్రా ఉంది, ఇదంతా కట్ చేసేయాలి. ఇలా కొలుచుకోవడం వలన మనకు క్రాస్ బిల్ట్ అనేది పొడవు ఇది
ఉక్సులు పట్టి అనేది పొడుగుగా రాకుండా ఉంటుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇంతవరకు కుట్టు ఇంతవరకు ఉంది, ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఇంతవరకు సరిపోతుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి ఒక పార్ట్ తీసుకొని ఈ పార్ట్కి ఈ క్రాస్ బెల్ట్ అనేది మనం పెట్టేటప్పుడు కొంచెం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ అనేది ఒక పావు ఇంచు వదిలేసి ఇలా మనం పట్టుకొని స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ డాట్ అనేది ఇటు సైడ్కి టర్న్ చేసి స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ అంతా పావు ఇంచు అనేది కుట్టు అనేది వదులుకుంటూ వేసుకొని రావాలి. వేసుకున్న తర్వాత మనం ఇలా కుట్టాం కదా, ఇలా ఓపెన్ చేస్తే చూడండి, మనం పావు ఇంచు అనేది వదిలాం కదా, వదిలినప్పుడు మనకు అనేది ఇక్కడ బయటికి రాకుండా స్ట్రైట్గా వచ్చింది. మనం అది వదలకుండా కుట్టాము అంటే ఈ భాగం అనేది ఇలా ముందుకు వచ్చేస్తుంది, ఈ భాగం అనేది కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఇది ఇలా కుట్టాం కదా, దీనికి క్రాస్ బెల్ట్ కింద పెట్టి కుట్టాము. ఈ భాగానికి క్రాస్ బెల్ట్ అనేది పైకి పెట్టి కుట్టాలి. పైకి పెట్టి కుట్టేటప్పుడు మనం చెప్పాను కదా, ఒక పావు ఇంచు అనేది క్రాస్ బెల్ట్ వదులుకోవాలి. చూడండి, క్రాస్ బెల్ట్ అనేది పావు ఇంచు వదిలేసాను. ఇలా కుట్టేటప్పుడు కూడా ఇలా కుట్టు అనేది నీట్గా రావాలి. మనం ఇలా టర్న్ చేసి చూస్తే చూడండి, క్రాస్ బెల్ట్ అనేది ఎగస్ట్రా ఏమీ రాలేదు.